స్వరూప సరాగాలకి స్వాగతం. చతికా నాముగాడి చలాకీ వన్నెలేడి అంగేలి జోడి బంగారు బాడీ వేగములో చేసెను దాడి వేడెక్కి ఆగెను ఓడి అహో ఇక ముప్పలు తిప్పలు తప్పవా తప్పవా దారి చెప్పవా చెప్పవా చతికా నాముగాడి చలాకీ వన్నెలేడి. ఇందులో ఈ పాట చెట్టు కింద ప్లేడల్లోంచండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో ఇంకొక పాట కూడా ఉంటుంది. అల్లి బిల్లి కలలా రావే అల్లుకున్న కలలా రావే. ఆ పాట కూడా చాలా బాగుంటుంది. ఇందులో అన్ని పాటలు బాగుంటాయి, ముఖ్యంగా ఈ 2 పాటలు అయితే ఇంకా బాగుంటాయి. ఇందులో మనకి అసలు కారు మీద పాట రాయడం అది అత్యద్భుతం అసలు. ఇందులో మన బాలుగారు హీరోలకు ఫ్యాన్సీ కారు అన్న చోట ఆ ఫ్యాన్సీని ఎంత ఫ్యాన్సీగా పలుకుతారో ఒకసారి వినండి. ఇప్పుడు దాకా ఎవరైనా కనుక ఈ పాట వినుండకపోతే తప్పకుండా వినండి. అందులో ఆయన సౌండింగ్ కానీ ఆయన ప్రొనౌన్సియేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ప్రతిసారి ఆ ఫ్యాన్సీ వచ్చినప్పుడు ఈ ఎఫ్ అనేది అసలు ఫ్యాన్సీ కారు అనే మాట ఎంత బాగా పలుకుతారో. ఇట్లాంటివి చాలా ఉన్నాయండి. ఇది అత్యద్భుతమైన లిరిక్స్ కూడా వేటూరు గారు చాలా అంటే చాలా బాగా రాశారు. ఇది తప్పకుండా ట్రై చేయండి, వినండి. శివాజీ యుద్ధంలోన వాడింది ఈ కారు, గుర్రం వీడి వాడింది ఈ కారు అని. అసలు అంటే ఒక కారు గురించి మనకు ఒక ఆబ్జెక్ట్ గురించి మనం అంటే నీది కాదు నాదే గొప్ప అని చెప్పుకోవడంలో ఒక అందమైన లిరిక్స్ని ఎంత బాగా రాశారంటే బాగుంటుంది, వినండి. బుల్లెట్లా దూసుకుపోయే రాకెట్టే ఈ కారు, రేసుల్లో కప్పులు మనకే రాబెట్టే ఈ కారు. బాగుంటుందండి, చాలా బాగుంటుంది, వినండి తప్పకుండా. ఈరోజు స్వరూప సరాగాల్లో నేను మీ ముందుకి ఉల్లిపాయ పచ్చడండి. ఇంట్లో ఏమీ లేవు కూరగాయలు. బయట చూస్తే విపరీతమైన వర్షం, ఉరుములు మెరుపులు బాగా ఉన్నాయి. సో ఇంట్లో ఏమీ లేవు. ఉల్లిపాయ అయితే ఉంది, కొద్దిగా తాలింపు గింజలు అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా నేను ఉల్లిపాయ పచ్చడి అయితే చేసేసాను. ఉల్లిపాయ పచ్చడికి అసలు ఏమీ పెద్దగా అవసరం ఉండదండి. ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఉన్నవే చేసేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ పచ్చడికి నేను ముందుగా ప్యాన్లో ఆయిల్ ఏమీ వేసుకోకుండా ధనియాలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి ఇవన్నీ వేయించేసుకున్నాను పచ్చివే. నాకు ఆల్రెడీ వేపినవే నువ్వులు ఉన్నాయి కాబట్టి నేను వేయించలేదు. మీరు నువ్వులు కూడా వేసుకుని వేయించుకోండి. అది మెత్తగా కోర్సుడుగానే మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా అవ్వకూడదు, కోర్సుడుగానే ఉండాలి, కచ్చాపిచ్చిగా ఉండాలి. ఆ పౌడర్ చేసేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. ఈ లోపల ఇంకో అదే ప్యాన్ పెట్టేసుకుని నేను ఆయిల్ వేసి ఆయిల్లో పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయలు వేసేసి అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కొద్దిగా కరివేపాకు కూడా నా దగ్గర కొద్దిగానే ఉంది. సో ఎండు కరివేపాకు వేసుకున్నాను. ఈ కరివేపాకు నేను కొద్దిగా సన్నున్నప్పుడు కరివేపాకు బాగా ఎండబెట్టేసుకుంటానండి. ఎందుకంటే మాకు అమెరికాలో కొన్ని ఇంగ్రీడియంట్స్ మాకు చాలా అత్యంత విలువైనవి. అందులో ఒకటి కరివేపాకు. ఆ కరివేపాకు నాకైతే అమెరికా వచ్చిన కొత్తలో అయితే కరివేపాకు, ములక్కాయలు, గోంగూర, తోటకూర ఇట్లాంటివన్నీ అసలు అపురూపం అనమాట. అసలు దొరికేవే కాదు. ఇప్పుడు కరివేపాకు దొరుకుతుంది మాకు, కనీసం డాలస్లో అయితే బాగా దొరుకుతుంది. కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్. కనీసం ఒక 3-4 రెబ్బలు ఉంటాయి పట్టుమని. వాటికే వాళ్ళు 199, 299 అని పెడతారు. సో అదండి. సో నేను అందుకని ఎండు కరివేపాకు దాచుకుని పెట్టుకుంటాను, అది వాడాను. ఎలా అయితేనే మనకి బాడీలోకి వెళ్ళిపోవడమే కదా కావాలి. పిల్లలు కూడా ఆ కరివేపాకుని తీసి పక్కన పడేస్తారు. మనకు కూడా ఒక సామెత ఉంది కదా, కూరలో కరివేపాకు అయిపోయినట్టు. కానీ ఈ రోజుల్లో కరివేపాకు చాలా ఇంపార్టెంట్ మనకి హెయిర్ గ్రోత్కి కానీ వాటికి కానీ. అందుకనే నేను మిక్సీలో ఈవెన్ చట్నీలో కూడా నేను కరివేపాకు వేసేస్తాను. సో మనకి చట్నీలో మిక్స్ అయిపోతుంది కాబట్టి పిల్లలు ఈజీగా తినేస్తారు, వాళ్ళకి తెలియని కూడా తెలియదు. ఇంకా ఈ పచ్చళ్ళలోకి వచ్చేస్తే కనుక
నేను కొద్దిగా చింతపండు కూడా వేసేసుకున్నాను. అంతే అండి. ఇవన్నీ వేయించేసుకొని అవి మిక్సీ పట్టేసుకోవాలి. ఆ పేస్ట్‌ని మళ్ళీ నేను అదే ప్యాన్‌లో వేసేసి ఆయిల్ ఏమి వేయలేదు. జస్ట్ పెద్దగా ఆయిల్ లేకుండానే వేయించేసుకున్నాను. అది ఆహ్, ఊరికే కాస్త ఆ వేడికిను అలాగే కొద్దిగా ఏమన్నా పచ్చి వాసన ఏమన్నా ఉన్నా కూడా అన్నట్టు ఊరికే ఇలా తిప్పేసాను. తర్వాత అదే ప్యాన్‌లో చూస్తూ ఉంటే మీరు వీడియోలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు చిటపటలాడించాను. అంతే అండి. ఇదంతా ఒక గిన్నెలో తీసేసుకొని ఆహ్, తాలింపు కూడా పైనేసేసుకుంటే చాలా అంటే చాలా బావుంటదండి. కొద్దిగా మీరు స్పైస్ లెవెల్స్ మీరు చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఉల్లిపాయ కట్ట కొద్దిగా తీపొస్తది. సో, కొద్దిగా స్పైస్ లెవెల్స్ చూసుకొని వేసుకోండి. చాలా అంటే చాలా బావుంటదండి. నేను ఇది అప్పటికప్పుడు వేడి వేడి అన్నం గూడా కొద్దిగా ఉంటే నేను పచ్చడి అలాగే కొద్దిగా అన్నం వేసేసి ఆ ప్యాన్‌లో కలుపుకొని ఒక ముద్ద తిన్నాను. అసలు ఎంత బావుందంటే బయట వర్షం పడుతుంది గదా! కొద్దిగా డిఫరెంట్‌గా ఉల్లిపాయ పచ్చడి అంటే కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటది కదా! సో, మా బాబుకి కూడా పెట్టాను. అసలు వాడైతే అమ్మ చాలా బావుంది అని చెప్పి చాలా చక్కగా తిన్నాడండి ఆ రోజు చక్కగా. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా బావుంటదండి. తప్పకుండా ట్రై చేయండి ఉల్లిపాయ పచ్చడి. అలాగే ఈరోజు నేను కొద్దిగా పప్పు కూడా చేసేసానండి. గోంగూర పప్పు. గోంగూర పప్పు కూడా నువ్వు వీడియో పెడతావా అంటే, యాహ్! పెడతానండి. ఎందుకంటే నా ఛానల్‌లో అన్నీ ఉండాలని నేను ట్రై చేస్తున్నా. అట్లనే గోంగూర పప్పులో స్పెషల్ ఏంటంటే, నేను చేసే ఈ పప్పులో స్పెషల్ ఏంటంటే, నేను గోంగూరని ఫ్రోజన్ చేశానండి. లాస్ట్ ఇయరు ఫ్రోజన్ చేశాను. నాకు బాగా పెరిగింది గోంగూర. చెప్పాను గదా! మాకిక్కడ అమెరికాలో గోంగూర, కరివేపాకు అవి చాలా అపురూపమైనవి. సో, మాకు చాలా ఎక్స్‌పెన్సివ్‌గా కూడా ఉంటాయండి. కొద్దిగా గోంగూర, కొద్దిగా కరివేపాకు కూడా చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటది. అందుకని నేను ఫ్రోజన్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఎప్పుడైనా ఏమైనా కూరగాయలు లేకపోయినా, నాకు ఓపిక లేకపోయినా ముద్దపప్పు వండేసుకుంటే పప్పు తాలింపులో ఇంకా గోంగూర వేసేసుకొని నేను గోంగూర పప్పు చేసుకుంటాను. అలాగే దోసకాయ, టమాటా ఇవన్నీ ఫ్రోజన్ చేసుకుంటాను. మా ఇంట్లో కూరగాయలు పెరిగినవి నాకు వింటర్‌లో బాగా యూజ్ అవుతాయి. ఏమీ లేనప్పుడు బాగా ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఒక్కోసారి బద్ధకిస్తాం వెళ్లి తేవడానికి ఆ చలికి. సో, నాకు చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. అందుకే అండి మొక్కలు పెంచుకున్నామనుకోండి ఏదో విధంగా మనకి ఉపయోగపడతాయి. నేను ఈ వీడియోలో మీకు వర్షం కూడా ఊరికే పెట్టాను. ఒకసారి వర్షాన్ని కూడా ఫీల్ అవ్వండి. చూసారండి ఎంత పెద్ద వర్షం పడుతుందో. ఇంకా నేను తడిచిపోతున్నానని నేను లోపలికొచ్చేసాను. చాలా పెద్ద వర్షం పడిందండి. ఆ తర్వాత ఇంకా పడింది. పడుతూనే ఉంది యాక్చువల్లీ ఇంకా. సో, యాహ్! అదే అండి. అందుకనే మరి గోంగూర నాకు ఇప్పుడు బయటికెళ్ళకుండా కారు తీసి మళ్ళీ బయటికెళ్ళి తడవకుండా హాయిగా ఇంట్లోనే ఉన్న గోంగూరతో, ఇంట్లోనే ఉన్న ఉల్లిపాయతో 2 రకాలైతే చేసేసుకున్నాము. ఎంత బావుందో చూడండి. ఇంట్లో మనకెలాగా మనమే పండించుకొని, మనం అప్పటికప్పుడు తిన్నది కాకుండా, తర్వాత కూడా దాచిపెట్టుకొని మరీ తింటం అంటే చాలా ఆనందం వస్తదండి. తప్పకుండా మీరందరూ గూడా మీ కుండీల్లో అయినా సరే మీరు విత్తనాలు వేసుకొని, ఆకుకూరలైనా మీరు పండించుకుంటారని నేను మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను. పదే పదే ఎన్ని చెప్పినా ఒకటి బాలుగారి పాటలు వినండి. ఆ పాటల్లో ఉన్న మాధుర్యాన్ని ఫీల్ అవ్వండి. అలాగే మొక్కలు పెంచండి కుండీల్లో. కనీసం కుండీల్లో వేసుకున్నా కూడా కనీసం మనం 10 వేసుకోకపోయినా ఒక్కటి వేసుకున్న ఆ ఒక్కదాంతో కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. విత్తనాలు వేసుకోండి. ఇంకా గోంగూర పప్పులోకి వస్తే కనుక జస్ట్ తాలింపు వేసేసుకోవడమేనండి. తాలింపులో నేను కొద్దిగా ఎక్కువ వెల్లుల్లిపాయలేస్తాను గోంగూర పప్పుకి. అలాగే ఎండుమిర్చి కూడా కొద్దిగా ఎక్కువే వేసుకుంటాను. సో, దాంట్లో నుంచి వచ్చే మిరపకాయ గింజలతో మీరు పప్పు నంచుకుంటూ తింటూ చల్లమిరపకాయలు కూడా మనకి లేనప్పుడు ఇవి మిస్ అవ్వకుండా చక్కగా వీటిని ఈ ఎండుమిర్చి మనకి ఆ ఫీల్‌ని ఇస్తాయి. నేనైతే అట్లానే తింటాను. ఎండుమిర్చిని ఎక్కువ వేసుకొని ఆ మిరపకాయలని
నంచుకుని తింటాను. వడియాలు అవి ఏమీ లేకపోయినా కూడా ఆ మిరపకాయలు భలే టేస్ట్ ఇస్తాయి. ఎవరైనా గనక మిరపకాయలని పక్కన పెడతారేమో ఒకసారి ట్రై చేయండి. మిరపకాయలు నంచుకుని తినండి. అదిగోండి గోంగూర చూసారా? నేను ఫ్రీజర్‌లో నుంచి తీసి అంతే అండి. అది ఫ్రీజర్‌లో కూడా నేను ఎలాగంటే ముందే కోసేసుకొని దాన్ని కడిగేసి ఆరబెట్టేసుకొని ఉప్పు, పసుపు వేసేసి ఉడకబెట్టేసుకుంటాను. మీరు ఆ పేస్ట్ చూస్తే చూసారా దగ్గరగా ఉంది, లూజ్‌గా కూడా లేదు. సో, అదంతా ఉడకబెట్టేసుకొని నేను ఫ్రీజర్ చేసేసుకుంటాను. జిప్ లాక్‌లో గానీ, ఒకసారి జిప్ లాక్‌లో గానీ, ఒక్కోసారి బాక్సుల్లో గానీ పెడతాను. ఫ్రీజర్‌లో కనుక ప్లేస్‌ని బట్టి జిప్ లాక్స్‌లో పెడతాను. కొద్దిగా ఎక్కువ ప్లేస్ ఉంటే గనుక బాక్సుల్లో పెట్టుకుంటాను. చిన్న చిన్న బాక్సుల్లో పెట్టుకున్నా కూడా మనకి ఎంత కావాలో అంతే వాడుకోవచ్చు. మీకు ఫ్రోజన్‌ది మీకు జిప్ లాక్ కూడా చూపించాను వీడియోలో. చాలా అంటే ఏమి పాడు కూడా కాదండి. ఎవరైనా గనక మీరు హ్మ్. ఇట్లాగ ఎక్కువ ఉన్నది అనుకుంటే నేను అక్కడికి నా కజిన్స్‌కి వాళ్ళకి కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను. బట్ అయినా కూడా ఫ్రెండ్స్‌కి కూడా డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా ఇంకా నాకు గోంగూర అలా మిగిలింది. సరే గోంగూరని ఇద్దరు ముగ్గురికి ఇచ్చినా కూడా సరే ఇలా చేద్దామని ఫస్ట్ టైం యాక్చువల్లీ ట్రై చేశాను గోంగూరనైతే. నాకు లాస్ట్ ఇయర్ చాలా బాగా వచ్చిందండి. అసలు హైట్ కూడా ఎంత పెద్ద చెట్టు అయిందో, ఒకటే చెట్టుకి చాలా బ్రాంచెస్ వచ్చినాయి. అంత పొడుగుంటదా గోంగూర అని కూడా తెలిసిన వాళ్ళు అన్నారనమాట. ఇప్పుడు కూడా గోంగూర విత్తనాలు కూడా వేశానండి. గోంగూర వస్తున్నది. సో, అవి అన్నీ పెరిగిన తర్వాత మీకు తప్పకుండా చూపిస్తాను. దోసకాయలు, అలాగే సొరకాయ విత్తనాలు, దోసకాయ, గోంగూర, తోటకూర అయితే చెప్పక్కర్లేదు. నేను వేయకుండానే నేను ఎంత నెగ్లెక్ట్ చేసినా సరే వచ్చేస్తది తోటకూర. దోసకాయ కూడా అంతే, నేను గింజలు వేయలేదు ఈసారి. అయినా కూడా దోసకాయ మొక్కలు స్టార్ట్ అయిపోయినాయి. ఇవన్నీ వీడియోస్‌తో మీకు తప్పకుండా చూపిస్తాను. మా ఇంట్లో పెరిగే కూరగాయలని అవి కూడా ఒక చిన్న వీడియో చేస్తాను. అంతే అండి. స్వరూప సరాగాల్లో ఈరోజు ఉల్లిపాయ పచ్చడి, అలాగే గోంగూర పప్పు. ఫ్రిడ్జ్‌లో దాచుకున్న గోంగూరతో పప్పు చేశాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను వేడి నీళ్ళతోనే పైన వేసేసాను మీరు కనుక వీడియోలో చూస్తే. ఎందుకంటే మళ్ళీ చన్నీళ్ళు వేసి అది వేడెక్కే కన్నా కొద్దిగా గిన్నెలో పక్కన వేడి చేసేసుకుని ఆ వేడి నీళ్ళు వేసుకున్నా కూడా ఫాస్ట్‌గా పని అయిపోతుందండి. ఎవరైనా వర్కింగ్ వాళ్ళకి కూడా మనకి ఈ టిప్పు యూజ్ అవుతుంది. పప్పుని మళ్ళీ గ్యాస్ మీద పెట్టే కన్నా నీళ్ళు పోసేసుకుంటే వేడి నీళ్ళు మనకి ఫాస్ట్‌గా అయిపోతుంది పని. అంతే అండి. తప్పకుండా ట్రై చేయండి. స్వరూప సరాగాల్లో మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను డిస్క్రిప్షన్‌లో నా పాత వీడియోస్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇంగ్రీడియంట్స్, అలాగే యూట్యూబ్ లింకు నేను బాలు గారి పాట గురించి మాట్లాడిన పాటలు యూట్యూబ్‌లో ఆ లింక్‌ని కూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తున్నాను. ప్లీజ్ అండి, ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే అండి. మళ్ళీ స్వరూప సరాగాల్లో తప్పకుండా ఇంకొక కొత్త వంటతో, ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. ఇది గోంగూర పప్పులో వేడివేడి అన్నం నెయ్యి వేసుకొని తింటే అసలు ఎంత బాగుంటుందంటే అసలు చెప్పొద్దు. ఇందులో మీరు చల్లమిరపకాయలు, గుమ్మడొడియాలు ఉంటే అసలు ఇంకా బాగుంటుందండి. గుమ్మడొడియాలు, చల్లమిరపకాయలతో ఇంకా బాగుంటుంది. గుమ్మడొడియాలు పడదామని చూస్తున్నా కానీ మాకు ఈ వర్షాలు తగ్గితేనే కానీ మిరపకాయలు, వడియాలు పట్టుకోవడానికి ఛాన్స్ లేదు. నాకు తెలిసి ఇండియాలో ఉన్న వాళ్ళైతే ఈ పాటికి వడియాలు అన్నీ పట్టేస్తున్నారు. కాకపోతే డాలస్లో వాళ్ళు మాకైతే ఇంకా ఎండలు ముదరలేదు. జస్ట్ ఇంకా వర్షాలు పడుతున్నాయి. ఇంకా అదర్ స్టేట్స్లో అయితే ఇంకా వాళ్ళకి పాపం ఇంకా చలి ఉన్నది. ఇంకా మేము కొంతవరకు వర్షాన్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాం బాగా. ఇది కొద్దిగా లెంతీ వీడియో అయిందండి. కాకపోతే 2 వెరైటీస్ కదా అందువల్ల. అన్నం ఆ స్మెల్స్‌కి వాటికి మా వాడికి ఆకలేసేసింది. అమ్మ నాకు ముద్ద కలిపి పెట్టు అని చెప్పి అడిగాడు. ఇంకా వేడి వేడి అన్నంలో ముద్ద కలిపి పెట్టేటప్పటికి వాడికి చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఏది పెడితే అదే నచ్చి అదే రిపీటెడ్గా తినటం పిల్లలకి బాగా ఇష్టం ఉంటుంది. సో, మనకి ఆ రోజు పిల్లలకి ఎప్పుడూ ట్రై చేయంది ఏమన్నా పెట్టాలి అనుకున్నప్పుడు మాత్రం ఫస్ట్ అదే వెరైటీ పెడితే మనకి పిల్లలు మంచిగా తింటారు. అంతే అండి. స్వరూప సరాగాల్లో మళ్ళీ ఇంకొక కొత్త వంటతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. అప్పటిదాకా స్వరూప సరాగాలు.